రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్, ఒడిశా, ఛత్తీస్గఢ్ కు చెందిన 6 డివిజన్ కమిటీ సభ్యులు, 2 సెంట్రల్ విజన్ కమాండర్లు ఉన్నారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారిగా తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. మావోయిస్టులు 24 తుపాకులను పోలీసులకు అప్పగించారని చెప్పారు. తెలంగాణ పోలీసుల సమక్షంలో 41 మంది సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కాడర్లు 24 వెపన్స్ తీసుకుని వచ్చి లొంగిపోయినారు. తీసుకొచ్చినటువంటి వెపన్స్ లో 1 LMG, 3 AK-47 రైఫిల్స్, 5 SLR రైఫిల్స్, 7 ఇన్సాస్ రైఫిల్స్, 1 BGL గ్రెనేడ్ లాంచర్, 4 303 రైఫిల్స్, 1 సింగిల్ షాట్ రైఫిల్, 2 ఎయిర్ గన్స్ తో కలిపి మొత్తం 24 వెపన్స్ తోని సరెండర్ అయినారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం క్యాడర్ ప్రకారం నగదు పరిహారం అందిస్తుందని తెలిపారు డీజీపీ. ఆయుధాలతో లొంగిపోయే వారికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. 41 మంది మావోయిస్టులపై 1,46,00,000 రివార్డు ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి రావాల్సిన పరిహారాన్ని అందిస్తామన్నారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 25,000ను అందించనున్నామని తెలిపారు. ఏ రాష్ట్రాలకు చెందిన వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించనున్నామన్నారు. యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజనల్ కమిటీ ఒకటి ఉంది. అది జిల్లా కమిటీ స్థాయి ఉన్నటువంటి కమిటీ. అది దానికి చెందినటువంటి 2 సభ్యులు లొంగిపోయినారు. ఇందులో ఎర్రగొల్ల రవి ఎలియాస్ సంతోష్, ఎలియాస్ ప్రశాంత్, ఎలియాస్ ప్రవీణ్, ఎలియాస్ మహేష్. ఈయన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామం. ఈయన లాస్ట్ 24 ఇయర్స్ నుంచి అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ప్రస్తుత మావోయిస్టులో మొత్తం 54 మంది తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉన్నారు. వీరిలో 6 మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలన్నీ పోలీసుల నుంచి కొల్లగొట్టినవే అని చెప్పారు డీజీపీ. ఆర్మీ, పోలీసుల దగ్గర ఉండే ఆయుధాలే మావోయిస్టుల దగ్గర ఉన్నాయని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు ఆయుధాల సీరియల్ నెంబర్లపై సమాచారం ఇస్తామని చెప్పారు. వారికి గతంలో మిస్ అయిన ఆయుధాలను అప్పగించనున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. మొత్తం ఈ రోజు సరెండర్ అయినటువంటి లొంగిపోయినటువంటి ఈ 41 మంది అజ్ఞాత మావోయిస్టు కాడర్ల మీద మొత్తం 1,46,30,000 రూపాయల రివార్డు ఉంది వాళ్ళ పైన. వాళ్లకు ఈ డబ్బులను వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పూర్తి చేసేసి బ్యాంకు ఖాతాలు తెచ్చిన తర్వాత వాళ్లకు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంగా గానీ, చెక్కుల ద్వారా గానీ వాళ్లకు అమౌంట్ అందజేయబడుతుంది. 2025లో ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. అయితే మావోయిస్టులు లొంగిపోవడానికి ప్రధాన కారణం 2026 మార్చి 31 వరకు కొత్త ప్రాంతాలకు వెళ్లాలని మావోయిస్టు పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి. తెలియని ప్రాంతాలకు వెళ్లడం,